Welcome to Giggle Moon Kids! పాండవులు తన తల్లితో కలిసి ప్రవాసములో ఉన్నారు. వారు ఉండటానికి ఒక ప్రదేశం కోసం వెళ్తున్న సమయంలో వారు ఒక నిశ్శబ్ద గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో పాండవులకు ఒక బ్రాహ్మణ గ్రామస్థుడు తన ఇంటిలో ఆశ్రయమిచ్చాడు. కొన్ని రోజులు ప్రశాంతంగా మరియు ఆనందంగా గడిపారు. ఒకరోజు తల్లి కుంతి బ్రాహ్మణ ఇంటి నుంచి వస్తున్న ఏడుపును విన్నది. ఆమె అక్కడ ఏమి జరుగుతుందో చూడటానికి వెళ్ళింది. ఆ కుటుంబంలో ప్రతి సభ్యుడు తమ జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడ్డారు. బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయటం తన బాధ్యత అని చెప్పాడు. కుటుంబం మొత్తం ఏడుస్తూ బాధపడుతున్నారు. కుంతీకి ఈ సంభాషణ వెనుక కారణం అర్థం కాలేదు. కుంతి ఇలా బ్రాహ్మణుణ్ణి అడిగింది. ఏం జరిగింది? మీ విచారానికి కారణమేమిటి? అని అడిగింది. అతను బకాసుర కథని చెప్పాడు. బ్రాహ్మణుడు ఒప్పందం గురించి వివరించాడు. ప్రతిరోజు ఒక గ్రామస్థుడు ఒక బండి ఆహారాన్ని తీసుకొని రాక్షసుడి దగ్గరకు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఆ రాక్షసుడు ఆ గ్రామస్థుడిని మరియు ఆహారాన్ని రెండిటినీ తింటాడు. ఆ విధంగా రాక్షసుడు అనేక మంది గ్రామస్తులను చంపాడు. ఈరోజు మా కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారం తీసుకుని వెళ్ళాలి. రాక్షసుడుకు ఆహారాన్ని అందించాలి అని చెప్పాడు. అప్పుడు కుంతి, నా కుమారుడు భీమ మీకు సహాయం చేస్తాడు. అతను మీ కుమారుడు స్థానంలో వెళతాడు అని చెప్పింది. కాని ఆ బ్రాహ్మణ స్త్రీ, అరెరే, నేను మీ కొడుకు చనిపోవడానికి ఒప్పుకోను. మీరు మా అతిథులు అని అన్నది. కుంతి నెమ్మదిగా నవ్వింది. మీరు భయపడవద్దు. నా కుమారుడు భీమ అంతకుముందు రాక్షసులను చంపాడు. అతను సురక్షితంగా తిరిగి వస్తాడు. భీమ బకాసుర కోసం ఆహారం తీసుకువెళ్లటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తరువాతి రోజు తెల్లవారుజామున భీమ బియ్యం, పాలు, కూరగాయలు, పండ్లు మరియు స్వీట్లతో కూడిన బండిని నెట్టుతూ తీసుకువెళ్లాడు. భీమ అడవికి చేరుకున్న తర్వాత అతనికి బకాసుర ఎక్కడా కనపడలేదు. అందువలన అతను ఒక చెట్టు నీడలో కూర్చొని కొంతసేపటికి ఆకలితో అరటి పండ్లను తినడం ప్రారంభించాడు. కొంత సమయానికి అతను బియ్యం, ఆపై పండ్లు మరియు స్వీట్లను కూడా తిన్నాడు. భీమ దాదాపు మొత్తం ఆహారాన్ని తిన్న తర్వాత రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు భీకరంగా ఉన్నాడు. అతనికి ఖాళీ బండిని చూసి చాలా కోపం వచ్చింది. అతను భీమ వైపు పరుగెత్తుకుని వచ్చి రాక్షసుడు గట్టిగా గర్జించాడు. నా ఆహారం తినటానికి ఎంత ధైర్యం అని అన్నాడు. నేను ఆకలితో ఉన్నాను మరియు మీరు రావటం ఆలస్యమైంది అన్నాడు. బకాసుర పళ్ళు కొరుకుతూ భీమ మీదకు వచ్చాడు. వారిద్దరూ గొప్ప పోరాటంను ప్రారంభించారు. పోరాటంలో భీమ బకాసురను ఓడించాడు. బకాసురను ఒక తాడుతో బండికి కట్టి అతనిని అన్ని మార్గముల ద్వారా తిప్పి గ్రామమునకు తీసుకువచ్చాడు. గ్రామస్తులు రాక్షసుడు చనిపోయాడని నమ్మలేకపోయారు. వారు కన్నీళ్లతో భీమకు కృతజ్ఞతలు తెలిపారు.